మహాభారతము ఉద్యోగ పర్వము. మచ్చలేనివాడు భగవంతుడు అయినటువంటి పరశురాముడికి తాను బ్రాహ్మణుణ్ణి అని అబద్ధం చెప్పి ఆయన వద్ద నుంచి బ్రహ్మాస్త్రం పొందిన రోజునే నువ్వు నీ ధర్మము తపస్సు అన్నీ నశించిపోయాయి, ఇంకేముంది నీ దగ్గర అని భీష్ముడు కర్ణుణ్ణి అధిక్షేపించగానే కర్ణుడు అస్త్ర సన్యాసం చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు దుర్యోధనుడు భీష్ముడితో ఈ విధంగా అంటున్నాడు: మేమందరం సమానమైనటువంటి జన్మలు కలిగినటువంటి వాళ్ళము, మేము పాండవులు. అలాంటప్పుడు పాండవులకు మాత్రమే జయం కలుగుతుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు? వీర్యము, పరాక్రమము, శమము, వయస్సు, ప్రతిభ, పాండిత్యము అనే వాటి విషయాలలో మేము సమానం. అస్త్రాల చేత, యోధ సంపాదనం చేత, చురుకుదనం చేత, నేర్పు చేత అందరము సమానులమే. అందరము మానవ జన్మ ఎత్తిన వారమే. పితామహ, పాండవులకే విజయం కలుగుతుందని నీకెలా తెలుసు? నేను నీ మీద కానీ, ద్రోణకృపుల మీద కానీ, బాహ్లికుని మీద కానీ, ఇతర రాజుల మీద కానీ ఆధారపడి యుద్ధానికి సిద్ధపడటం లేదు. నేను, కర్ణుడు, నా తమ్ముడు దుశ్శాసనుడు యుద్ధంలో వాడి బాణాలతో పాండవుల 5గురిని చంపగలం. రాజా, తర్వాత భూరి దక్షిణలిచ్చి ఎన్నో యజ్ఞాలు చేసి గోవులతో, గుర్రాలతో, ధనంతో బ్రాహ్మణులను సంతృప్తిపరుస్తాను. రక్షించేవాళ్లు లేక నీటిలో మునిగిపోయే లేడి పిల్లలని తాడుతో లాగి ఉద్ధరించినట్లు రథగజాలతో మునిగిపోయే పాండవులను మనం అందరం చూస్తూ ఉండగా నా వాళ్ళు ఉద్ధరిస్తున్నప్పుడు పాండవులు, ఆ కృష్ణుడు గర్వాన్ని వదులుతారు. దమం కలవాని దానం, క్షమా, సిద్ధి, యథార్థ లాభం పొందుతాయి. ఎందుచేతనంటే దానము, తపస్సు, జ్ఞానము, స్వాధ్యాయము అను వాటిని దమమే సంపాదిస్తుంది అని అంటూ విదురుడు ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నారు విదురదేవులు. దమం తేజస్సును వృద్ధిపరుస్తుంది. దమం పవిత్రమైనది, ఉత్తమమైనది. పాపరహితుడై వృద్ధి నొందిన తేజస్సు గలవాడు మహత్యం పొందుతాడు. క్రూరమృగాల వల్ల ప్రాణులు భయపడినట్లుగా దమం లేని వారి వల్ల నిత్యము భయం కలుగుతుంది. వాటిని తొలగించడానికే బ్రహ్మ క్షత్రియ జాతిని సృష్టించాడు. 4 ఆశ్రమాల వారికి దమమే ఉత్తమమైన వ్రతం. దమం యొక్క లక్షణాలు చెబుతున్నాను. ఇవి దమం కలగడానికి హేతువులు: సహనము, ధృతి, అహింస, సమత్వము, సత్యము, ఆర్జవము, ఇంద్రియజయము, ధైర్యము, మృదుత్వము, సిగ్గు, చాపల్యం లేకపోవడం, కార్పణ్యం లేకపోవడం, కోపం లేకపోవడం, సంతోషము, శ్రద్ధ. రాజేంద్ర, ఇవి కలవాడు దాంతుడు. కామం, లోభం, గర్వం, కోపం, నిద్ర, ఆత్మస్తుతి, దురభిమానం, ఈర్ష్య, శోకం ఇవి దాంతునికి కలగవు. దాంతుని లక్షణం ఏమిటంటే నిష్కపటత, మొండి పట్టుదల లేకపోవడం, దోషరాహిత్యం, అనాసక్తి, అత్యాశ లేకపోవడం, కామ సంకల్పాలు లేకపోవడం, సముద్రం వంటి గాంభీర్యం ఇవి కలవాడే దాంతుడని కీర్తింపబడతాడు. సత్ప్రవర్తన, శీల సంపద, ప్రసన్నమైన మనస్సు కలిగి ఆత్మవేత్త అయిన పండితుడు ఇహలోకంలో సమ్మానం పొంది మరణించినాక సుగతిని పొందుతాడు. ఇతర ప్రాణుల వల్ల తనకు భయం లేనివాడు, తన వల్ల ఇతరులకు భయం కలిగించని మానవోత్తముడు పరిణత ప్రజ్ఞుడు అని ప్రసిద్ధికెక్కుతాడు. సర్వప్రాణుల పట్ల హితంగా మెలిగేవాడు మిత్రుడు, ఇతరులకు భయం కలిగించనివాడు, సముద్రంలా గంభీరుడు అయిన ప్రజ్ఞావంతుడు తృప్తుడై శాంతిస్తాడు. తన పూర్వ సుకృతం వల్ల కలిగిన దానిని స్వీకరిస్తూ సదాచారం పాటిస్తూ సంతోషం పొందేవారే దాంతులు. వారే శమపరాయణులు. నైష్కర్మ్యం పాటించి జ్ఞానంతో సంతృప్తిపడి జితేంద్రియుడై కాలం కోసం ఎదురు చూసేవాడు బ్రహ్మభావం పొందుతాడు. ఆకాశంలో ఎగిరే పక్షుల పాదచిహ్నాలు కనపడనట్లే జ్ఞానానందం చేత సంతృప్తి పొందిన ముని యొక్క మార్గం కూడా కనపడదు. గృహస్థాశ్రమ ధర్మాలు విడిచి మోక్షం మాత్రమే ఆదరించేవాడు ఊర్ధ్వలోకాలలో తేజోమయమైన సనాతన స్థానం పొందుతాడు. కాబట్టి
విదురుడు చెప్తున్నారు, జ్ఞాతి విరోధం వద్దురా నాయనా అని చెప్పి విదురుల వారు బోధిస్తున్నారు. నాయనా, ఇది నేను పూర్వం నుండి విన్నాను. బోయవాడొకడు పక్షులు పట్టుకొనడానికి నేల మీద వల పన్నాడు. కలిసి తిరిగే పక్షులు రెండు ఒక్కసారిగా అందులో పడ్డాయి. వెంటనే అవి రెండూ ఆ వలను ఎత్తుకొని ఆకాశానికి ఎగిరిపోయాయి. ఎగిరిపోతున్న పక్షులను బోయవాడు చూసి అవి వెళ్ళే చోటికి నిరాశపడకుండా వెంటబడ్డాడు. అలా పక్షుల కోసం వెంటపడి పరుగెత్తే బోయవానిని ఒక ఆశ్రమంలోని ముని ఒకడు చూశాడు. అప్పుడే అతడు పగటి అనుష్ఠానం పూర్తి చేసుకున్నాడు. పైన ఆకాశంలో వేగంగా పోయే పక్షులని, క్రింద వెంటబడిపోతున్న బోయవానిని చూసి ఈ శ్లోకంతో ఇలా పలుకరించాడు. విచిత్రం ఇదమాశ్చర్యం మృగవాన్ ప్రతిభాతి మే, ప్లవమానౌ హి ఖచరౌ పదాతిర్ అనుధావసి. బోయవాడా, ఇది చాలా ఆశ్చర్యంగా కనిపిస్తోంది నాకు. పక్షులు ఆకాశంలో ఎగిరిపోతున్నాయి, నువ్వేమో నేల మీద వెంటాడుతున్నావు. అప్పుడు బోయవాడు ఈ విధంగా చెప్పాడు, ఇవి రెండూ కలిసి ఒకే అభిప్రాయంతో నా వల ఎత్తుకొని పోతున్నాయి. ఎక్కడ అభిప్రాయ భేదంతో వాదులాడుకుంటాయో అక్కడ అవి కిందపడి నాకు వశమవుతాయి. విదురుడు ఈ విధంగా అన్నాడు. అలాగే ఆ పక్షులకు మృత్యువు దగ్గరపడి వివాదం కలిగింది. ఏమాత్రమూ తెలివిలేని ఆ పక్షులు రెండు నేల మీద పడ్డాయి. మృత్యుపాశానికి లోబడి ఆ పక్షులు రెండూ కోపంతో దెబ్బలాడుకుంటున్నాయి. ఇంతలో ఆ వేటగాడు తెలియకుండా దగ్గర చేరి, పక్షులకు తెలియకుండా దగ్గర చేరి వాటిని పట్టుకున్నాడు. దెబ్బలాడుకున్న ఈ పక్షుల వలె జ్ఞాతులు సంపద కోసం తమలో తాము కలహిస్తే వారు శత్రువులకు వశమవుతారు. కలిసి భోజనం చేయటం, కలిసి సంభాషించుకోవడం, ఒకరి యోగక్షేమాలు మరొకరు అడిగి తెలుసుకోవడం, చక్కగా రాకపోకలు సాగించటం, ఇవి జ్ఞాతులు చేయదగిన పనులు. అంతేగాని ఎన్నడూ విరోధించకూడదు. సమయానికి తగినట్లు మంచి మనసుతో కలిసి ఉంటూ పెద్దలను సేవించే వారంతా సింహాలు రక్షించే అడవిలాగా ఇతరులకు వశంగారు. సింహాలుండే అడవిని ఎవరూ కొట్టలేరు. సతతము ధనం సంపాదించి దీనుల వలె ఉండేవారు శత్రువులకు తమ సంపదను చక్కగా ఇస్తారు. ధృతరాష్ట్ర, జ్ఞాతులు విడివిడిగా ఉంటే కొరకంచుల వలె పొగలు గొక్కుతారు, కలిసి ఉంటే చక్కగా వెలుగుతారు. ఒక కొండ మీద నేను చూసిన సంఘటన మరొకటి చెబుతాను. రాజా, అది కూడా విని ఏది మేలో అలా చెయ్యి. మేము ఒకసారి మంత్రాలను గురించి, ఓషధులను గురించి చెప్పే దేవసమానులైన బ్రాహ్మణులతోనూ బోయవారితోనూ కలిసి ఉత్తరాన ఉన్న కొండ దగ్గరికి వెడుతున్నాము. అది గంధమాదన పర్వతం. చుట్టూరా పొదలు, దివ్యమైన ఔషధులు ఉన్నాయి. సిద్ధులు, గంధర్వులు తిరిగే ఆ చోటుకు మేము చేరుకున్నాం. అక్కడ మేమంతా ఒక తేనె పట్టును చూశాము. ఎగుడు దిగుడుగా ఉన్న ఒక కొండ లోయలో పట్టింది. పెద్ద కుండంతగా ఉన్నది ఆ తేనె పట్టు. దాన్ని పాములు చుట్టుముట్టి ఉన్నాయి. అది కుబేరునికి చాలా ఇష్టం. దాన్ని త్రాగితే మానవుడికి మరణం ఉండదట, గుడ్డివాడికి కళ్ళు వస్తాయట, ముసలివాడు యువకుడవుతాడట. ఓషధీ సాధకులైన బ్రాహ్మణులు అలా చెప్పారు. ఆ మాటలు విని కిరాతులు ఆ తేనెపట్టును చూసి దాన్ని కోరి పరుగెత్తి విషమయమైన పాములున్న ఆ కొండ లోయలో పడి చచ్చిపోయారు. అలాగే నీ కొడుకు భూమి అంతా ఒక్కడే అనుభవించాలనుకుంటున్నాడు. అజ్ఞానంతో తేనెపట్టునే చూస్తున్నాడు గాని లోయను, పతనాన్ని చూడటం లేదు. దుర్యోధనుడు సవ్యసాచితో యుద్ధం చేయాలనుకుంటున్నాడు. ఆ అర్జునుని తేజస్సు, అటువంటి పరాక్రమము ఎక్కడా చూడను. ఒక్క రథ సహాయంతో అర్జునుడు భూమిని గెలిచాడు. విరాట నగరంలో భీష్మ ద్రోణాదులంతా భయపడి అవమానపడ్డారు. నీకక్కడ చూసేందుకు ఏమున్నది? ఆ నీ చూపును ఎదురు చూసే వీరుడే చూడగలడులే. ఇది ధృతరాష్ట్రుడిని అడ్డం పెట్టుకొని, ధృతరాష్ట్రుడి మాటను దృష్టిలో పెట్టుకొని చెప్పినటువంటిది. ద్రుపదుడు, విరాటుడు, అర్జునుడు వీరంతా వాయువుతో కూడిన అగ్నుల వలె యుద్ధంలో ఏమీ మిగల్చరు. ధృతరాష్ట్ర, రాజైన యుధిష్ఠిరుని ఒడిలో కూర్చుండబెట్టుకో. యుద్ధం చేసే ఇద్దరిలో ఎప్పుడూ ఒక్కడికే జయం లభించదు. ఎవరు జయించినను నీకే నష్టం అని విదురుడు ధృతరాష్ట్రుడికి తన మాటగా చెప్పిన తరువాత
అప్పుడు ధృతరాష్ట్రుడు ఇట్లా అంటున్నాడు: పుత్రా దుర్యోధన, నేను చెప్పేది తెలుసుకో. త్రోవ తెలియని బాటసారిలాగా నీవు అపమార్గాన్ని సన్మార్గం అనుకుంటున్నావు, ధర్మ మార్గం అతిక్రమిస్తున్నావు. లోకములకు ఆధారమైన పంచభూతాల వంటి వారు పంచపాండవులు. వారి తేజస్సును నీవు అపహరించాలనుకుంటున్నావు. ఇది సాధ్యమా? కుంతీనందనుడు యుధిష్ఠిరుడు ఉత్తమ ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నాడు. నీవు మరణం పొందకుండా అతనిని ఇక్కడ జయించలేవు. కుంతీనందనుడు భీమునికి బలంలో సమానుడెవరూ లేరు. అతడు యుద్ధంలో యముడే. మహాబలుడైన వాయువును చెట్టు బెదిరించినట్టు నీవు భీముని బెదిరిస్తున్నావు. శస్త్రం పట్టిన వారందరిలో అర్జునుడు శ్రేష్ఠుడు. పర్వతాలలో మేరువు వంటివాడు. ఆ గాంధీవధారిణి యుద్ధంలో బుద్ధిగలవాడెవడు ఎదుర్కొంటాడు? పాంచాల రాజు కొడుకు దృష్టద్యుమ్నుడు దేవేంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించినట్లు శత్రుమధ్యంలో బాణాలు వేస్తూ ఎవరిని నరకకుండా ఉంటాడు? సాత్యకి ఎదిరింపరానివాడు. అంధక వృష్ణి వంశాలలో గణింపదగ్గవాడు. పాండవులకు హితం చేయాలనుకునేవాడు. అతడు నీ సేనను ధ్వంసం చేస్తాడు. పోలిస్తే మూడు లోకాలని మించిపోయే కృష్ణుని ఏ తెలివైన వాడు ఎదిరించగలడు? ఆ కృష్ణుడికి భార్యలు, జ్ఞాతులు, బంధువులు, తాను, ఈ భూమి అన్నీ ఒక ఎత్తు. అర్జునుడొక్కడు ఒక ఎత్తు. సంయమం కల అర్జునుడున్న చోటనే అసాధ్యుడైన వాసుదేవుడుంటాడు. కృష్ణుడున్న వైపు బలాన్ని భూమి కూడా భరించలేదు. నాయన, మన మేలు కోరే సజ్జనుల మాటలు పాటించు. పెద్దవాడు శంతనకుమారుడు నీ తాత అయిన భీష్ముని సహించు. కౌరవుల హితం చెప్పే నన్ను, ద్రోణుని, కృపుని, వికర్ణుని, మహారాజు బాహ్లికుని ఆదరించు. వీరంతా నా వంటి వారే అని భావించు. అందరూ ధర్మవేత్తలే. నాతో సమానమైన స్నేహం నీ మీద గలవారే. విరాట నగరంలో నీ సోదరులతో పాటు సేన అంతా ఆవుల్ని వదిలి చాలా భయపడి చెల్లాచెదరయ్యింది. అదే పట్టణంలో ఒక్క అర్జునునికి చాలామందితో జరిగిన అద్భుత సన్నివేశం విన్నాం కదా. ఆ నిదర్శనం చాలు. ఆ పని అంతా అర్జునుడొక్కడే చేశాడు. ఇక అందరూ కలిస్తే వేరే చెప్పాలా? ఆ సోదరులను తెలుసుకో. ధర్మరాజుకు అర్ధరాజ్యమిచ్చి గౌరవించు అని హితవు చెప్పాడు ధృతరాష్ట్రుడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకిరామ.